కాదు చెప్పేది. వాళ్ళ విశ్వాసం కనుక వాళ్ళకి అలా కనబడుతుంది. ఎప్పుడు కూడా సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్ అంటారు. అంటే మన బిలీఫ్స్కు అనుగుణంగానే మనం చూస్తాం, మన బిలీఫ్స్కు అనుగుణంగానే విశ్లేషిస్తాం. అందరికీ ఒకే రకంగా విశ్లేషణ కనబడదు. బూడిద గుమ్మడికాయని చూశాననుకోండి, మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు ఇంటి ముందర తీసుకొచ్చి కట్టాలి, దిష్టి తగలకుండా ఉంటుంది అనిపిస్తుంది. నాలాంటి వడియాలు గుర్తొస్తాయి. అబ్బా ఎంత బాగుంటుంది వడియాలన్నా, అబ్బా బూడిద గుమ్మడికాయ హల్వా చేసుకుంటే ఎంత టేస్టీ ఉంటుంది అని. బూడిద గుమ్మడికాయ ఒక్కటే, ఆడ బూడిద గుమ్మడికాయలో తేడా లేదు. బూడిద గుమ్మడికాయ అనే వస్తువు అందరికీ ఒకటే. కానీ ఆ బూడిద గుమ్మడికాయ అనే వస్తువు మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళకేమో దిష్టికి తగలకుండా ఇంటి ముందట కడితే ఎంత బాగుంటుంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నా బూడిద గుమ్మడికాయ దొరుకుతలేదు మార్కెట్లో అని వెంటనే తీసుకొచ్చి కట్టుకుంటాడు. నాలాంటి అది అలా అసలు ఆలోచన కూడా దిష్టి ఇంటి ముందర తగలేయాలి అని. నాకు వచ్చేది కమ్మటి వడియాలు గుర్తొస్తాయి. ఇంటికి వెళ్ళడంతోనే మేడంకి చెప్పాలి, మామిడికాయ పప్పు చేయండి, దానికి వడియాలు గొలి అని చెప్పాలి అనిపిస్తుంది. లేదంటే బ్రహ్మాండంగా హల్వా నెయ్యితో కనుక గుమ్మడికాయ గీకి హల్వా చేశారనుకోండి కథ నాకు ఉంటుంది అని. సో అంటే పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే, నాకు వడియాలు ఇష్టం, నాకు నమ్మకం లేదు కనుక నాకు బూడిద గుమ్మడికాయలో వడియాలు కనబడతాయి, ఒకరికి నమ్మకం ఉంది కనుక బూడిద గుమ్మడికాయలో దిష్టి కనబడుతుంది. అందువల్ల ఒకే రియాలిటీని ఇద్దరు, నేను మొదటిసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఒక మిత్రులతో వెళ్ళాను. ప్రకాశం బ్యారేజ్లో వాటర్ ఇటువైపు నుంచి అటు వస్తుంటే అక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళేమో దాంట్లో ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూశారు. నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళినాను. గోదావరి మంచిర్యాల పక్కన, మంచిర్యాల టౌన్లో గోదావరి పక్కన ఉండేవాళ్ళం మేము. సో అక్కడ గోదావరిలో నీళ్ళు కూడా ఉండేవి కావు ఆ రోజుల్లో. సో అది చూసి ఇంత అద్భుతంగా నీళ్ళు ఉన్నాయే ఇక్కడ, ఈ నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తున్నాయే అటుపోయి అనే బాధ కలిగింది. అంటే ఎందుకు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎండిపోయిన గోదావరి చూసిన, పొలాలకు నీళ్ళు లేని పొలాలు చూసిన బ్యాక్గ్రౌండ్. ఇతరులకేమో ఆ బ్యాక్గ్రౌండ్ కాదు, అందమైన ప్రకృతి చూసిన బ్యాక్గ్రౌండ్. అందువల్ల ఒకే వాస్తవం. ప్రకాశం బ్యారేజ్ ముందర కనబడే కృష్ణ అనేది ఇద్దరికి ఒకటే, కానీ ఇద్దరికి రెండు రకాలుగా ఎందుకు కనబడ్డది, మన నేపథ్యాలను బట్టి కనబడుతుంది. అందుకే ఇక్కడ సమస్య. ఇప్పుడు మాలాంటి వాళ్ళు రియాలిటీ చెప్పినా టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఎందుకు అటాక్ చేస్తారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రియాలిటీ చెప్పాలి. టీడీపీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే సైకో జగన్ ఇంకెక్కడ గెలుస్తాడు, ప్రజలంతా తిరుగుబాటు చేస్తాను, దుర్మార్గంగా పులివెందులు కూడా ఓడిపోతారని చెప్పాలి. అప్పుడు టీడీపీ వాళ్ళు ఏమి నాగేశ్వర్ గారు ఏం మేధావి, మహామేధావి నాగేశ్వర్ అని చెప్పి నా మీద పూలదండలు వేస్తారు. అలా చెప్పలేనుకునే రియాలిటీ చెప్పానుకోండి, నాకు కండువ వేసి వైసీపీ పెట్టారు. అదే అసలు చంద్రబాబు నాయుడు ఇర్రెలవెంట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు. అసలు పచ్చ మీడియా సృష్టించిన పచ్చ కబుర్లు ఇవన్నీ, పచ్చ ముఠా ఎట్లా గెలుస్తుంది, జగనే గెలుస్తాడు అని అనకపోతే వైసీపీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళ కోపం వచ్చేస్తుంది వెంటనే. సో ఈ రకంగా మారిపోయారు. అంటే వారి బిలీఫ్స్ను, వారి ప్రెజడిసెస్ను ఇతరులకు అంటగట్టేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ప్రెజడిస్నే మనం సపోర్ట్ చేయాలి, చేయకపోతే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం అభిమానులు ఈ ధోరణి ఎక్కువ ఉన్నది. వాళ్ళదే మనం రైట్ అనాలి, వాళ్ళది రైట్ అంటేనే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని సమర్థిస్తే చాలా కరెక్ట్ అనాలి, మోడీని విమర్శించిన రోజు కూడా చాలా కరెక్ట్ అనాలి. సో మనం వేరే అభిప్రాయం మనకు ఉండకూడదు, ఇండిపెండెంట్ ఒపీనియన్ పొరపాటు కూడా ఉండకూడదు. మోడీని పై ధర్మ పోరాటం చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ధర్మ యోధుడుగా చంద్రబాబు నాయుడు కీర్తించి మోడీని ఇష్టం వచ్చినట్టు అనాలి. ఇవాళ ఇప్పుడు మోడీని మెచ్చుకుంటున్నాడు కనుక మోడీ విశ్వగురు అని మనం అనాలి. మనం తేడానం అనుకోండి అయిపోయా మన వైసీపీ కండువా. ఇది ఇప్పుడు వాళ్ళ వైఖరికి అనుగుణంగా మనం మారాలంటే ఎట్లా సాధ్యమవుతుంది. జనసేన పరిస్థితి ఏంటి సార్, వాళ్ళు ట్రోల్ చేస్తుంటారా? జనసేన లేదు పాపం, నిజంగా కూడా లేదు జనసేన వాళ్ళు. మొదట్లో ఒక 2 సార్లు చేస్తారు ట్రోలింగ్. అన్ని పార్టీల వాళ్ళు చేస్తారు ఎంతో కొంత, ఎందుకంటే వాళ్ళు నచ్చకపోతే ట్రోలింగే. వాళ్ళకు అనుకూలమైన వీడియో ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్. ఇదే తెలుగుదేశం వాళ్ళు నా వీడియోలు బోర్డు పెట్టుకున్నారు కదా, మీరు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లోకి వెళ్ళి చూడండి, అఫీషియల్ అకౌంట్లో కూడా నా వీడియో కనబడతాయి. ఈవెన్ బీజేపీ భారతీయ జనతా పార్టీ అఫీషియల్ ఛానల్ కూడా నా వీడియోలో కనబడతాయి, మీరు వెళ్ళి చూడండి. అఫీషియల్ ఛానల్, వేరే ఛానల్లో కాదు, నేను వేరే అక్కడ ఇక్కడ అంటలేను. అఫీషియల్ ఛానల్లో వాళ్ళ అఫీషియల్ గ్రూప్లో నా వీడియోలు అనేక సార్లు సర్క్యులేట్ అయ్యాయి. అంటే రాజకీయ పార్టీలకి ఏంటంటే అందరము వారి విధేయులుగా ఉండి వారి స్పోక్స్ పర్సన్గా ఉండాలి. మనకు ఇండిపెండెంట్ ఒపీనియన్ ఉండకూడదు, ఇండిపెండెంట్ జర్నలిజం యాక్సెప్ట్ చేయం, మీరు మాకు ఊడిగం చేసే జర్నలిజమే చేయాలి అని అన్ని పార్టీలు అనుకుంటున్నాను. అది ఎట్లా సాధ్యమవుతుంది సార్? మరొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశం ఈ బెట్టింగ్ రాయల్కి చాలా ఊపిచ్చింది. ఎందుకంటే పిఠాపురంలో ఇప్పటికే 100 కోట్ల